రోజు నువ్వు ఈ తోటకి వచ్చి పని చేస్తావా? శేషు, బాగుందమ్మా ఈ పూల తోట. చాలా బాగుంది తాతయ్య. కానీ ఉదయాన్నే నిద్ర లేపి నన్ను ఇలా తీసుకొచ్చావే, అదే బాలేదు. అదా నీకు నచ్చనిది? అవును తాతయ్య, హాలిడేస్ కదా, కొంచెం సేపు నిద్రపోతే ఎంత బాగుంటుంది. శేషు రా, ఇలా నా దగ్గరకు రా. శేషు, స్కూల్కి సెలవులు ఇచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రా నిన్న. నువ్వు చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నావు, వేళకు భోజనం చేయడం లేదు, ఎక్కువ సమయం ఆటలతోనే గడిపేస్తున్నావురా శేషు. ఏమిటి తాతయ్య, ఈ మధ్యనే కదా నేను ఇలా ఉంటున్నది. అందులోకి స్కూల్కి హాలిడేస్ కదా తాతయ్య. చెడు అలవాట్లు ఇదిగో ఇలా కలుపు మొక్కల్లా మొలుస్తాయిరా చిన్న చిన్నగా. కలుపు మొక్కలా తాతయ్య? అంటే ఏంటి? అయ్యి ఎందుకు పనికిరాని మొక్కలరా కలుపు మొక్కలంటే. నేను రోజు తోటకొచ్చి కలుపు మొక్కని చిన్నప్పుడే పీకి పడేస్తానురా. తాతయ్య, మనలో వచ్చిన చెడ్డ అలవాట్లు కూడా ఎంత తొందరగా మానుకుంటే అంత తొందరగా బాగుపడతావురా. శేషు, వినపడుతుందా? చెడ్డ అలవాట్లు కలుపు మొక్కలా తాతయ్య? రే శేషు, శేషు ఆడుకుందాంరా. రే శేషు, నీకోసం ఇంటికెళ్ళావురా. మీ అమ్మగారు నువ్వు తాతయ్యతో తోటకెళ్ళమని చెప్పారు. రండి బాబు రండి. శేషు, నీ ఫ్రెండ్సా వీళ్ళంతా? ఏం పేర్రా వీళ్ళ పేర్లు? తాతయ్య, ఆడేమో రాజు, ఆ కళ్ళజోడు పెట్టుకున్నాడే వాడి పేరేమో అభిరామ్ తాతయ్య. బాగుందరా. వాడేమో రాజు తాతయ్య. తాతగారు పొలం పని చేస్తున్నారా? అవును బాబు. తాతగారు, వీడి పేరు తారక్. అబ్బాయిలు బాల్ తీసుకొచ్చారా? నేను ఆడినా మీతోటి. తాతగారు మాతో ఆడతారా? నాకెందుకు రాదు ఆట. సరే కానీ మీరందరూ బాగా చదువుతున్నారా? చదువుతున్నాను తాతగారు. మా శేషుకి కలుపు మొక్కలు చూపిద్దామని ఈరోజు ఇలా తోటకు తీసుకొచ్చానరా. కలుపు మొక్కలంటే ఏమిటి తాతగారు? కలుపు మొక్కలంటే ఎందుకు పనికిరాని మొక్కలరా. మనం పెంచుకునే మొక్కలకి అందాల్సిన నీటిని, ఆహారాన్ని అవి తీసేసుకుని ఏపుగా ఎదిగి మంచి మొక్కల్ని నాశనం చేసేస్తాయి. ఓహో, అలాగే తాతగారు. రాజు, అదిగా కనపడే కలుపు మొక్క ఒకటి పీకి పట్టరా. సులువుగానే వచ్చేసింది తాతగారు. మరి చిన్న మొక్క కదా, తేలిగ్గానే వచ్చేస్తుంది. ఇదిగోండి తాతగారు. అభి, అక్కడుందే కొంచెం పెద్ద మొక్క, అది పీకమ్మా. రావట్లేదు. వచ్చేసింది తాతగారు. చూసావా అభి, కొద్దిగా కష్టపడితే గానీ రాలేదు. అవును తాతగారు, గట్టిగా లాగితే గానీ రాలేదు. ఇప్పుడు శేషు, ఆ చివరుందే ఆ మొక్క పీకు. అబ్బా, రావట్లేదు తాతయ్య. బాబు తారక్, నువ్వు వెళ్ళి సాయం చెయ్యమ్మా. అలాగే తాతగారు. పట్టు తారక్, గట్టిగా పట్టుకుని లాగు. రావట్లేదు తాతగారు. రే రాజేష్, నువ్వు కూడా రా. పట్టు పట్టు, గట్టిగా పట్టు, లాగు, గట్టిగా పీకు. అమ్మయ్య, వచ్చిందిరా భగవంతుడా. అమ్మాయి, ఎంత కష్టపడితే గానీ రాలేదు. చూసావా శేషు, మరి
కలుపు మొక్క ముదిరిపోతే అలా భూమిలో పాతుకుపోతుందిరా. తీయడం ఎంత కష్టమైందో అర్థమైందా? పిల్లలు, ఈ కలుపు మొక్కలన్నీ మనకుండే చెడు అలవాట్లే. ఆలస్యంగా నిద్ర లేవడం, పెద్దలకి ఎదురు చెప్పడం, అబద్ధాలు ఆడడం, పనులు నిర్లక్ష్యం చేయడం, ఇలాంటివన్నీ కలుపు మొక్కలేనమ్మా. అవి చిన్నగా ప్రారంభ దశలో ఉన్నప్పుడే దూరం చేసుకోవడం చాలా సులభం. లేదంటే రోజులు పెరుగుతున్న కొద్దీ అవి బలంగా ఇందాకటి చివరి మొక్క చెట్టులాగా నాటుకుంటాయమ్మా. నిజమే తాతగారు, ఇందాక మొక్క పీకడం ఎంతో కష్టమైంది. నువ్వు ముందు పీకేసిన చిన్న మొక్కల వేర్లతో సహా తీసేయడం సాధ్యం కాదు. వాటికి అలవాటు పడే క్రమంలోనే తగ్గించుకోవడం మనకే మంచిది. ఈ విషయం నీకు ప్రత్యక్షంగా చూపించాలనే శేషు నిన్ను నీ తోటకి తీసుకొచ్చానురా. అర్థమైంది తాతయ్య. సరైన సమయానికి నీ స్నేహితులు కూడా వచ్చి విషయం తెలుసుకున్నారు. చాలా సంతోషం. అవును తాతగారు, మాకు చెడు అలవాట్లు ఇప్పటి నుంచే తగ్గించుకోవడం ఎంత మంచిదో మీరు చూపించిన ఈ కలుపు మొక్కల ద్వారా తెలుసుకున్నాం తాతయ్య గారు. సరే పిల్లలు, కాసేపు ఆడుకుని ఇళ్ళకి వెళ్ళి చదువుకోండమ్మా. ఇక నేను వెళ్ళొస్తా. బాయ్ తాతగారు. జాగ్రత్త, ఆడుకుని ఇళ్ళకెళ్ళండి. అలాగే తాతగారు. ఫ్రెండ్స్, మరి అర్థమైందనుకుంటాను. మనకున్న చెడ్డ అలవాట్లను మొదట్లోనే మానేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. చెడ్డ అలవాట్లు అంటే ఆలస్యంగా నిద్రలేవడం, శ్రద్ధగా చదువుకోకపోవడం, పెద్దలను ఎదిరించడం, చిన్న చిన్న అబద్ధాలాడటం, ఇవన్నీ చెడ్డ అలవాట్లే. మరి వీటన్నిటికీ నేటి నుండి దూరంగా ఉందామా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త స్టోరీతో మళ్ళా మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.